ఏది అయినా ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో 10వ తరగతి పరీక్ష ఫలితాల విడుదలకు టైం దగ్గర పడుతోంది. 10th వార్షిక పరీక్షల తుది ఫలితాలను మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ నెల 16వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 2677 పరీక్షా కేంద్రాల్లో పగడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తి స్థాయిలో వాల్యుయేషన్ పై దృష్టి పెట్టనున్నారు. ఈ ఏడాది ఫలితాలను వీలైనంత త్వరగా వెల్లడించాలనే సంకల్పంతో విద్యాశాఖ ఉంది. అందులో భాగంగానే ఏప్రిల్ 3వ తేదీ నుంచే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ప్రారంభమైంది. ప్రస్తుతం లాంగ్వేజ్ పేపర్స్, మ్యాథ్స్, ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కొనసాగుతోంది. ఇక సైన్స్, సోషల్ పేపర్లను 2వ విడత వాల్యుయేషన్ గా చేస్తారు. ఈ క్రమంలో ఈ నెల 23లోగా పేపర్లను దిద్దడం పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్, గుడ్ మార్నింగ్ స్పందన. తెలంగాణలో 10వ తరగతి పరీక్షలు ముగియబోతున్నాయి. రిజల్ట్ కు సంబంధించి కూడా ఫలితాలు కూడా విడుదల చేయడానికి అధికారులు సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. 10th వార్షిక పరీక్షలు తుది ఫలితాలు మే మొదటి వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు కూడా చేస్తా ఉంది. ఈ నెల 16వ తేదీతో 10వ తరగతి పరీక్షలు ముగియబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 2 లక్షల ఈ పరీక్షా కేంద్రాలకు సంబంధించి 2676 పరీక్ష కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ ఇప్పటికీ కొనసాగుతుంది. పరీక్షలు ముగిసిన వెంటనే పూర్తి స్థాయిలో పేపర్ వాల్యుయేషన్ పై దృష్టి పెట్టనున్నారు. ఈ సంవత్సరం ఫలితాలను వీలైనంత త్వరగా కూడా వెల్లడించాలనే సంకల్పంతో విద్యాశాఖ కూడా పనిచేస్తా ఉంది. అందులో భాగంగానే ఏప్రిల్ 3వ తేదీ నుంచే సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ కూడా ప్రారంభం అవుతున్నట్లు అధికారులు చెప్తా ఉన్నారు. ప్రస్తుతం లాంగ్వేజ్ పేపర్లు, మ్యాథ్స్, ఆన్సర్ షీట్ల వాల్యుయేషన్ కొనసాగుతుంది ప్రస్తుతం. ఇక సైన్స్, సోషల్ పేపర్లకు సంబంధించి 2వ విడత ఈ వాల్యుయేషన్ చేస్తారని తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఈ నెల 23లోగా ఈ పేపర్లను దిద్దడం పూర్తి చేసేలా అధికారులు చర్యలు అయితే చేపడతా ఉన్నారు. గత ఏడాది 10th ఫలితాలు కూడా ఒకసారి గమనిస్తే మనం ఏప్రిల్ 30న విడుదలయ్యాయి. అయితే ఈసారి పరీక్షల షెడ్యూల్, మూల్యాంకన, మార్కుల నమోదు ప్రక్రియ తదితర కారణాల దృష్ట్యా మే మొదటి వారంలో ఫలితాలు వచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. జూన్ నుంచి ప్రారంభం కానున్నటువంటి ఇంటర్మీడియట్ అడ్మిషన్ల దృష్ట్యా ఆ ఫలితాల ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని అధికారులు అయితే భావిస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ రిజల్ట్ కు సంబంధించి పూర్తిగా ఏప్రిల్ మే మొదటి వారంలో కానీ ఏప్రిల్ 30వ తేదీన కానీ విడుదల చేసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి ఆ డేటు విద్యాశాఖ ఫిక్స్ చేసినటువంటి నేపథ్యంలో ఈ పరీక్షలు పూర్తి కాగానే 10వ తరగతి పరీక్షలు పూర్తి కాగానే ఈ డేటును అనౌన్స్ చేసే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఏప్రిల్ 16 వరకు కూడా పరీక్షలు, ఇంకా 10వ తరగతి పరీక్షలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే రాసినటువంటి పేపర్లను అన్నింటినీ కూడా మూల్యాంకన అంటే పేపర్లు దిద్దే కార్యక్రమం కొనసాగుతుంది. ఆ ప్రక్రియకు ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టి కూడా పని చేస్తున్నటువంటి పరిస్థితి. ఇది పూర్తి కాగానే ఏప్రిల్ 30న దానికి సంబంధించి రిజల్ట్ ను విడుదల చేసే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే 10వ తరగతి పరీక్షలు మార్చి 14న ప్రారంభమైనాయి. ఏప్రిల్ 16 తోటి ఈ పూర్తి కానున్నాయి. సుమారు రాష్ట్రంలో 10వ తరగతి పరీక్ష విద్యార్థుల సంఖ్య చూసుకుంటే 5,28,000 మంది విద్యార్థులు ఆ పరీక్షలు రాస్తుండగా 2,676 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. ఈ సంవత్సరం ప్రతి పరీక్షకు మధ్య 2 నుంచి 4 రోజుల గ్యాప్ ఉన్నది. పరీక్ష ఫలితాలు ఏప్రిల్ లేదా మే మొదటి వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తా ఉంది. 10వ తరగతి పరీక్షలు అంటే విద్యార్థులకు చాలా కీలకమైనటువంటి దశ. 10వ తరగతి ఇంటర్మీడియట్ అనేది విద్యార్థులకు చాలా కీలకమైనటువంటి దశ ఉంటుంది. 10వ తరగతిలో పాస్ అయితే అది ఇంటర్మీడియట్ కు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. మళ్ళీ ఫలితాలు వెల్లడి అయిన తర్వాత
కొంత ఫెయిల్ అయినటువంటి విద్యార్థులు ఉంటారు కనుక మళ్ళీ వాళ్ళకు కూడా పరీక్ష నిర్వహణ ఉంటుంది. దాని తర్వాతకి ఇంటర్ మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాతకి ఇంటర్ లో జాయిన్ అయ్యేటువంటి అడ్మిషన్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక త్వరగా కూడా ఈ ఫలితాలను ముందుగా ప్రకటించి దాని తర్వాతకి కూడా మళ్ళీ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయి కనుక ఇది కూడా మే లోనే క్లోజ్ చేసి జూన్ నుంచి ఇంటర్మీడియట్ కు సంబంధించి ప్రవేశాలు ఉంటాయి కనుక దీన్ని ఏప్రిల్ లాస్ట్ లేదా మే ఫస్ట్ వీక్ లో విడుదల చేసడం అయితే కనిపిస్తా ఉంది. గతంలో కూడా ర్యాంకుల పద్ధతిగా విద్యాశాఖ ప్రకటించేది. కొంత విద్యార్థులు మనస్తాపాలు చెందడం, అనుకున్నటువంటి ర్యాంకులు రాకపోయినటువంటి విద్యార్థులు కొంత ఆత్మహత్యలు చేసుకున్నటువంటి ఘటన కూడా గతంలో కనిపించాయి. ఈసారి అలాంటి ఘటనలు లేకుండా విద్యార్థులను కూడా మొదటి నుంచి కూడా మోటివేషన్ చేశారు. అటు ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి విద్యార్థులకు మొదటి నుంచి కూడా ఈ ర్యాంకుల వెంటబడి ఒకవేళ ర్యాంకులు రాకుంటే అధైర్యపడొద్దంటూ కూడా అటు టీచర్స్ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈసారి ప్రభుత్వ విద్యా సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున రిజల్ట్ కోసం ప్రయత్నం చేశారు. 10వ తరగతి విద్యార్థులకు స్పెషల్ క్లాసులు కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈసారి రిజల్ట్ ను పెంచాలని చూస్తున్నారు. గతంలో ఏదైతే వెనుకబడ్డటువంటి జిల్లాలు, ఉత్తీర్ణతలో వెనుకబడ్డటువంటి జిల్లాలు ఉంటాయో వాటన్నింటినీ కూడా ఈసారి ఒక పకడ్బందీ ప్లానింగ్ తోటి పరీక్షల నిర్వహణ కొనసాగుతుంది. విద్యార్థులను కూడా మోటివేషన్ చేశారు. చదువులో మెలుకలు కూడా టీచర్స్ చెప్పి వాళ్ళను పరీక్షలకు ప్రిపేర్ అయితే చేయించారు. గతంలో కంటే ఈసారి రిజల్ట్ పెరగాలని కూడా విద్యాశాఖ భావించింది. ఆ నేపథ్యంలోనే అటు టీచర్లకు కూడా పూర్తిగా ఆదేశాలు ఇచ్చి విద్యార్థుల ఉత్తీర్ణత మీద దృష్టి పెట్టాలని ఇప్పటికే విద్యాశాఖ చెప్పినటువంటి నేపథ్యంలో విద్యార్థులు కూడా ఆ దిశగానే ముందుకు వెళ్లి పరీక్షలు రాస్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్థలకు సంబంధించి పెద్ద ఎత్తున కూడా రాష్ట్రంలో దాదాపు వేలాది పాఠశాలలు ఉన్నటువంటి క్రమంలో వాటన్నిటి కూడా 10వ తరగతి పరీక్షలకు సంబంధించి పూర్తిగా విద్యార్థులను సన్నద్ధం చేశారు. పెద్ద కార్పొరేట్ పాఠశాలలకు సంబంధించి కూడా ఎక్కువగా కూడా ర్యాంకులు మీద దృష్టి పెట్టి విద్యార్థులను ప్రిపేర్ చేయించినటువంటి సందర్భాలు చూసుకున్నాము. అయితే రిజల్ట్ వచ్చిన తర్వాతకి విద్యార్థులు మనోధైర్యం కోల్పోతూ ఒకవేళ ఫెయిల్ అయినప్పటికీ తర్వాతకి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఉంటాయి కనుక ఎవరు అధైర్యపడకుండా ఎగ్జామ్స్ రాసి భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవాలని ఇప్పటికే అటు టీచర్స్ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఈ 10వ తరగతి ఇంటర్మీడియట్ వచ్చిన ఇంటర్మీడియట్ 12వ తారీఖు రిజల్ట్ అను అధికారులు ఇప్పటికే అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలను కూడా ఈ నెల 30 లేకుంటే మే మొదటి వారంలో రిజల్ట్ ఇచ్చేసి విద్యార్థులను మళ్ళీ వాళ్ళకు ఎగ్జామ్స్ ఉంటే కనుక ప్రిపేర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ రాకేష్. There you go.